హాయ్ అండి. మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుకున్న అశ్విని కింకార ఛానల్‌కి స్వాగతం అండి. ఇప్పుడేందంటే మనం చిన్నోళ్ళ కాడించి, పెద్దోళ్ళ కాడించి మంచిగా పత్యంగా ఏ పత్యానికి లేకుండా తినే ఐటెమ్ అనేది చూపిస్తాను. అది ఒకటి మనం ఎండాకాలమే చేసుకోగలుగుతాము. ఏ కాలంలో మనం చేయలేము. అది ఏమిటంటే చాలా సింపుల్ చెప్తే అబ్బా! ఇదేనా అనుకుంటారేమో. అది ఏమీ లేదండి. వడియాలండి. మనకిప్పుడు ఎండాకాలం వచ్చింది కదండీ! ఈ ఎండాకాలంలో మనం బియ్యపొడియాలు, మినపొడియాలు, ఊరమిరగాయలు, పచ్చళ్ళు అన్నీ పట్టుకుంటాం కదండీ! అలాగే ఇప్పుడు నేను బియ్యపొడియాలనేది పట్టబోతున్నానండి. ఈ వడియాలనేది మనం వర్షాకాలంలో సలసల్లగా వర్షాలు పడుతుంటే కమ్మగా తినాలనిపించిద్ది కదా! అందుకని నేను వడియాలు పెడదాం అనుకుంటున్నానండి. ఈ పప్పులోకి, చారుల్లోకి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఉప్పు, కారం కూడా తగిలితే మన నోటికి కూడా రుచిగా ఉంటాయి. ఇలా మన ఫ్యామిలీలో కూడా వీళ్ళు కుదిరిన వారికి ఇంట్లోనే చేసుకోండి. ఎందుకంటే మనకు చిన్నపిల్లలు ఉంటారు కదా! హెల్తీ ఫుడ్ పెట్టుకుంటే చాలా మంచిది. మనకి ఈ వేసవి కాలంలోనే మనం వడియాలనేది మనం పట్టగలుగుతాము. ఇక ఇప్పుడు నేను పట్టే వడియాలు ఏంటంటే పాతకాలపు వడియాలు పడుతున్నానండి. వెనకట మన పెద్దవాళ్ళు పట్టేవాళ్ళు చూసారా ఆ వడియాలు పడుతున్నాను. ఆ వడియాలు ఏంటంటే నిలవ ఉంటాయి సంవత్సరం పాటు. ఆటిల్లో ఏమేమి వేస్తానో నేను చూపిస్తాను. పని వెళ్దాం అండి. ఇప్పుడు మనం ఈ వడియాలు ఎట్లా పట్టుకోవాలంటే మనకి కంట్రోల్ బియ్యం ఉంటాయి కదండి, అవి శుభ్రంగా అంటే మనకి ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టేసేసుకొని మనకు మిక్సీ కావాలంటే మిక్సీ పెట్టేసుకోవాలి, లేకపోతే మరపట్టించుకోవచ్చు. నేనైతే శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసేసి మరపట్టించుకున్నానండి. ఇక మనం వడియాలకు కావాల్సిన ఐటమ్స్ ఏమేమనంటే ఫస్ట్ సగ్గుబియ్యం అనేది కావాలండి. అది లావు సగ్గుబియ్యమే తీసుకోవాలి. నేనైతే సగ్గుబియ్యం మిక్సీ చేసుకొని నానబెట్టుకుంటానండి. సగ్గుబియ్యం మనం మిక్సీ చేసి అంటే సగ్గుబియ్యంకి కొలత లేదండి. మనం ఎంతన్నా పోసుకోవచ్చు. నేను సగ్గుబియ్యం ఒక గిద్దకైతే తీసుకొని మిక్సీ చేసుకొని అది ఒక అరగంట నానబెట్టుకున్నానండి. దీంట్లో అతి ముఖ్యం మటుకు సగ్గుబియ్యం మటుకు తప్పనిసరి ఉండాల్సిందండి. సగ్గుబియ్యం ఉంటే ఏంటంటే బంకతనం వచ్చిద్ది. ఆ సగ్గుబియ్యం ఎందుకు మిక్సీ చేశానంటే మిక్సీ చేస్తుంటే పిండిల్లో వచ్చేది కాదు. వడివ అనేది అప్పడం వల్లే బాగా మనం వేయించుకోగలే బాగా అప్పడాలు వచ్చినట్టు వస్తాయని నేను అలా పొడి చేసుకొని నానబెట్టుకొని దాన్ని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇక ఇప్పుడు మనము వడియాలకి ఎసురు పెట్టుకోవాలి కదండి. నేనైతే గ్లాసు రవ్వ తీసుకున్నానండి, బియ్యం పిండి రవ్వ. ఆ గ్లాస్కి మనం 9 గ్లాసులు పోసుకోవాలి. నేను ఎసురు పొయ్యి మీద ఎసురు పెట్టుకుందేమో 7 గ్లాసులు నీళ్లు తెపాల్లో పోసాను. 7 గ్లాసులేమో తెపాల్లో పోసాను. 7 గ్లాసులు నేను తెపాల్లో పోసేసుకున్నానండి. 2 గ్లాసులేమో రవ్వలో పోసుకొని కలుపుకున్నానండి. అప్పుడు మనకి 9 గ్లాసులు నీళ్ళు కరెక్ట్‌గా సరిపోతాయి. మళ్ళీ ఏం చేయాలంటే మనం విడిగా ఒక గిన్నెలో వేడి నీళ్ళు అనేది వెచ్చబెట్టుకొని విడిగా గిన్నెలో మనం ఒక లోటా నీళ్ళన్నా ఎచ్చబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి వడియాలు పట్టుకున్నాక ఒకవేళ పిండి గాని చిక్కబడితే అప్పుడు ఆ వేడి నీళ్ళు కలుపుకుంటే మనకి పిండి చెడిపోకుండా ఉండిద్దండి. సన్నీళ్ళు అయితే కలపకూడదు. అది ముందు జాగ్రత్త కోసం నేను అట్టా వేడి నీళ్ళు అనేది పక్కన పెట్టుకుంటానండి. అది నాకు తెలిసిన చిన్న చిట్కా. ఎందుకంటే మనం వడియాలు పడుతుంటే ఒక్కోసారి లేట్ అయిపోతే చిక్కబడిపోయిద్ది. అప్పుడు కాసిన వేడి నీళ్ళు కలిపామంటే అప్పుడు మనకి పిండి చక్కగా సరిపోయిద్ది. పిండి కూడా వాసన రాదండి. ఈ వేడి నీళ్ళు మటుకు తప్పనిసరి మన పక్కన ఉంచుకోవాలి వడియాలు పట్టేటప్పుడు మట్టికి. ఇక ఇప్పుడు నేను గ్లాసు రవ్వ కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. ఇక మనకి ఎప్పుడైతే మనకు పొయ్యి మీద ఎసురు కాగి పొగలొస్తుందో అప్పుడు మనం సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నాం కదండి. ఆ సగ్గుబియ్యం అనేది దాంట్లో మనం వేసేసేసుకొని కలిపేసేసుకోవాలండి. ఇక మనము ఆ సగ్గుబియ్యం వేసుకున్నాకండి మనం దగ్గర ఉండి మటుకు తిప్పుకుంటా ఉండాలి. ఎందుకంటే మనకు సగ్గుబియ్యం ఊరకనే అడుగంటిద్ది కదండి. ఇక సగ్గుబియ్యం నేను నానేసుకొని మొత్తం దాంట్లో కలిపేసుకొని తిప్పుకుంటా ఉన్నాను. అది కనీసం ఒక 5 నిమిషాలన్నా ఉడకాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం బాగా ఉడికిపోతే మనకి బంకదనం వచ్చి వడివనేది బాగా వచ్చిద్దండి. ఇంకా దీంట్లో కూడా నేను కావాల్సినవన్నీ కూడా ఏమీ లేదండి. ఉప్ అల్లం అల్లం పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి. ఇక ఈ ఏ నీళ్ళైతే కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక మనకి సగ్గుబియ్యం ఉడికింది అనకంగానే మనం దాంట్లోకి అల్లం పేస్ట్ అనేది ఫస్ట్ మనం వేసేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసేసినాక తర్వాత ఒక చెంచా ఉప్పు, ఒక చెంచా కారం వేసుకోవాలండి. ఉప్పు కారం మట్టికి మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఎవరు రుచి తగ్గ ప్రకారం వాళ్ళు వేసుకోవాలి కదా. కొంతమంది మరీ సప్పగా తింటారు, తక్కువ వేసుకుంటారు. కొంతమంది ఉప్పు కారం ఎక్కువగానే ఎక్కువ వేసుకుంటారు. మాకు తక్కువగా నేను వేసేసుకున్నానండి. ఒక చెంచా అల్లము, ఒక చెంచా కారము, ఒక చెంచా ఉప్పు వేసాను.
కానీ మనం ఎసురు కాగిపోయినాక ఉప్పు కారాలన్నీ మళ్ళీ కలుపుకున్నాక చూసుకోవాలండి ఉప్పు కారం సరిపోయింది లేదండి. ఉప్పు మట్టికి సాలకపోతే కొంచెం వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుండిద్దండి. లేకపోతే ఉప్పుగా ఉంటాయి వడియాలు. మనం తినే పిండి చూడంగానే ఉప్పు కొంచెం లైట్గా తగ్గినట్టుగా ఉండాలి. అప్పుడు వడియం అనేది టేస్ట్గా బాగుండిద్దండి. ఇక ఈ ఉప్పు కారం వేసుకోగానే మనకు ఎసురు ఎప్పుడైతే తెరిలిందో అప్పుడు మనం రవ్వ పోసుకొని తిప్పుకోవాలండి. ఇక రవ్వ పోసుకొని తిప్పేసుకుంటా ఉంటే చిక్కబడతా ఉన్నది. చిక్కబడంగానే మనం వడియాలనేది మనం పట్టేసేసుకోవాలి. అది జీలకర్ర కూడా కొంచెం లైట్గా వేసుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర ఎక్కువ వేస్తే మనకు పురుగు వచ్చిద్ది. ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి నేను అందుకని జీలకర్ర అనేది చాలా తక్కువగా వేసాను. మనకి వెనకటి కాలంలో ఇలాగ వేసేవాళ్ళంటండి. ఉప్పు కారం అల్లం పేస్ట్ వరకు వేసి జీలకర్ర చాలా తక్కువ వేసి వడియాలు పట్టేవాళ్ళంట. సంవత్సరం పాటు అయినా చెడకుండా అట్టాగే ఉండేయంట. ఇప్పుడు ఏంటంటే మనం అన్ని రకాలు వేస్తున్నాం, కొన్నాళ్ళు ఉంటుంది పురుగు కూడా వచ్చేసేస్తుంది. నేను అందుకే పాతకాల పద్ధతిలోనే చేస్తున్నానండి. ఇక ఈ రవ్వ అనేది కలుపుకొని మనం ఎప్పుడైతే రవ్వ పోసుకుంటున్నామో పొయ్యిని సిమ్లో పెట్టేసేసుకొని తిప్పుకుంటా పోసుకోవాలండి. ఉండ చుట్టకుండా ఉండేటప్పుడు. ఎందుకంటే మనకి మనం ఆ పాటన పోసేసామంటే వదిలేసామంటే ఉండలు కట్టేసిద్ది. తిప్పుకుంటా మనం తిప్పామంటే అది ఉండలు కట్టకుండా మనకి రవ్వ అనేది బాగా వచ్చిద్దండి. వడియాల పిండి అనేది ఇదిగోండి నాకు దగ్గరికి పడి వచ్చేసింది. ఇక మనం ఏం చేయాలి నెక్స్ట్ మనం వడియాలు పట్టేసేసేసుకోవాలి. కానీ ఈ వడియాలు పట్టే మటుకి ఒకళ్ళు ఇద్దరు ఉంటే తొందరగా ఈజీగా అయిపోద్దండి. నేను ఎక్కువ శాతం నేను ఎక్కువ ఒకదాన్నే చేయగలుగుతాను. ఎందుకంటే నాకు అలా కొంచెం అలవాటు ఇష్టం. ఇదిగోండి ఇక్కడ మనం క్లాత్ అనేది పరుచుకొని చేసుకోవాలి. మన మటుకి గుడ్డ మటుకి చిలుకు గుడ్డ వేసుకోవాలండి వడియాలకి. ఎందుకంటే మనం కాటన్ గుడ్డ అయితే వడియానికి ఆ పీస్ అనేది అంటుకొని వడియానికి వచ్చేసిద్దండి. సిల్క్ తీసామంటే మనకి వడియంకి అంటుకోకుండా ఉండిద్దండి. చీర ఏందమ్మా అలాంటి చీర వేసావా అంటారేమో. నా దగ్గర ఉండదే వేసుకోవాలి కదండి. మన దగ్గర కలర్లతో ఉంది చీర. అందుకని ఆ చీర బాగుందని అది వేసుకున్నాను నేను. దీంట్లో మీకు వడియాలు కనపడవచ్చు కనపడకుండా ఉండొచ్చు. కానీ వడియాల మట్టికి బాగా వచ్చినాయండి. ఈ వడియాలు మనం వేసేసుకున్నాక మళ్ళీ వాటిని ఎండబెట్టేసేసుకున్నాక మనం సంవత్సరం పాటు ఉంచాలని అనుకుంటున్నాం కదండి. మధ్య మధ్యలో మనకి ఎండలకాలం ఎండలు వచ్చినప్పుడు నెలకోసారి కానీ 2 నెలలకోసారి కానీ మధ్య మధ్యలో వడియాలు మనం ఎండలో ఎండబెట్టుకుంటా ఉన్నాం అనుకో అప్పుడు అవి చెడిపోకుండా ఉంటాయండి. అది నాకు తెలిసిన చిన్న చిటక అండి. మనం ఫస్ట్గా మనం వినాయకుడికి అనేది పోసుకోవాలండి వడి పిండి. నేను కొంచెం హడావుడిలో పిండి ఆలా చిక్కబడిపోతే గబగబా పడేసాను. తర్వాత గుర్తురాగానే మళ్ళీ ఆ మూలం పెట్టేశానండి. ఆ వినాయకుడికి పోసిన వడి అనేది మనం వండుకొని తినకూడదు, పక్కన పెట్టేసేయాలి దాన్ని. ఇంకా నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి వడియాలు అయితే పట్టేసేసేసాము. ఇంకా మా వడియాలు అయితే చక్కగా బాగానే వెండినవి, బాగానే వచ్చినాయి అండి వడియాల మట్టికి. చూడండి అలుగుతుంది. దాన్ని అది ఒక చేత తీసుకోవచ్చు. అంటే మేము చిన్నపిల్లం కదా మేము ఇలా చేస్తాం. ఇదిగోండి మన వడియాలు అయితే ఎండిపోయినాయి. మీకు ఈ వడియాలు కనపడకుండా ఉండొచ్చు కానీ నేను తీస్తానండి వాటి మట్టికి. ఇప్పుడు మనకి వడియాలు ఉన్నాయి కదండి. మనం వాటిని ఏం చేయాలంటే మనం గుట్ట తిరగేసేసేసుకొని దాని మీద వాటర్ అనేది చల్లుకోవాలండి. మనకు వడియాలు ఎంత లెక్క ఉన్నాయి అంత లెక్క వాటర్ పెట్టి చల్లేసి తడిపేసేస్తే మనకు వడియం అనేది అప్పుడు ఈజీగా వచ్చిద్దండి. పొడి మీద మట్టుకు అసలు వడియం రాదండి. గుడ్డ మట్టుకు తడుపుకోవాలి. చల్లుకుంటా మొత్తం గుడ్డను తడిపేసేసి మనం అలా తీసుకుంటా ఉంటే ఒక్కొక్క వడియం వస్తూ ఉండిద్ది. నేను అలా వాటర్ అనేది చల్లేసుకున్నాను. అయిగో చూడండి చక్కగా వస్తున్నాయి వడియాల మట్టికి. మీకు ఇప్పుడు కనపడతా ఉండొచ్చు. ఆ రంగు రంగుల పూలల్లో మీకు వడియం అనేది కనపడకుండా ఉండొచ్చు. నేనైనా అదే అనుకున్నానండి. చీరని కొట్టేసి పెడితే బాగుండద్ది, చూస్తానికి బాగుండేది, మిస్టేక్ జరిగింది అనుకున్నాను. ఏం చేస్తామంటే తప్పదు, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. ఇవ్వండి. ఇక ఇలా అయితే వడియాలన్నీ తీసి ఒలిచేసుకొని వాటిని మనం ఎండబెట్టేసేసుకోవాలి. వడియాలు మనం ఒలిచేసుకున్నాక ఒక 2 రోజులు 3 రోజులు బాగా ఎండబెట్టుకోవాలండి. అప్పుడు మనకి వడియం బాగా ఏగిద్ది, నిల్వ ఉన్నా కూడా పాడవకుండా ఉండిద్దండి. బాగా ఎండ వేసిందంటే 2 రోజులు అయితే సరిపోయిద్దండి. ఇక నేను ఇట్లా వడియాలు మొత్తం ఒలిచేసేసుకున్నాను. ఇంక నేను తర్వాత వాటిని ఎండబెట్టేసేసుకున్నాను. ఇవి చాలా వడియాల మట్టికి బాగా వచ్చినాయండి. అసలు ఏగుతుంటే పూలెళ్ళే మట్టికి భలేగా వచ్చినాయండి.
కానీ మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కానీ అంత టేస్ట్ ఉండవు. ఎట్టయినా మనం ఇళ్ళలో చేసుకుని చాలా టేస్ట్‌గా బాగా కమ్మగా ఉంటాయి. మనం హెల్తీ ఫుడ్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా ఉండిద్దండి మనకి. నేను ఇప్పుడు ఈ వడియాలనేది ఏయించుతున్నానండి. ఇక నూనె అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. నూనె బాగా వీటెక్కుతుంది. నూనె కాగినాక పొయ్యి సిమ్‌లో పెట్టేసేసి మనం వడియాలు ఏసామంటే వడియాలు మాడిపోకుండా ఉంటాయండి. అది ఒకటి చిట్కా కూడా. అది అందరికి తెలుసులే. ఇగ చూడండి పూలెల్లేసుడు ఎంత బాగా వస్తున్నాయో. ఇక ఇలా అయితే నేను వడియాలైతే పట్టేసుకున్నానండి. నా వడియాలు ఎలాగొచ్చినాయో, నేను ఎలా పట్టుకున్నానో నాకు చెప్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో అనేది. ఈ మటికి సంవత్సరం పాటు నిలవుంటాయండి. ఇవి చెప్పాకండి మనం నెలకోసారి, 2 నెలలకోసారి కత్తి ఎండలో పోసుకుంటా ఉంటే మట్టికి మాకు సంవత్సరం కావాలంటే చక్కగా పురుగు పట్టకుండా బాగుంటాయండి వడియాల మట్టికి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చు. పప్పుల్లో గానీ, చారుల్లో గానీ, చల్లగా వాన పడుతుంటే వేడి వేడిగా ఎంచుకొని మన స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి. చిన్న పిల్లలకి చక్కగా వండి పెట్టచ్చు. వాళ్ళు పిల్లలు చక్కగా తింటారు. తేలిక పదార్థం తినంగానే అరిగిపోయిద్ది. జలుబులుండవు, దగ్గులుండవు, ఏముండవు. చక్కగా చాలా బాగుండిద్ది. సూపర్‌గా ఉండిద్ది. నా వడియాలైతే రెడీ అయిపోయినాయి. ఎంతో కమ్మగా ఉండే బియ్యపు సంవత్సరం పాటు ఉంటాయండి. చాలా సులభం, సింపుల్‌గా కూడా. దీంట్లో మనం ఏం వేసుకున్నాము? అల్లము, ఉప్పు, కారం, జీలకర్ర. ఈ మట్టికి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇక వేయించేసేసుకున్నాను. చూడండి నాకు వడియం అనేది ఎలా క్రిస్పీగా వచ్చింది చూడండి. అదిగోండి. అలా పట్టుకుంటే అది అయిపోదు. చాలా బాగుందండి. టేస్ట్ చేసి చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగా వచ్చిందండి. వడిమడి బాగుంది. మన పప్పులో కానీ, చారులో కానీ కమ్మగా తినచ్చు. చాలా పాది. ఇంకా నేను ఇలా వడియాలు పట్టేసుకుంటా అండి. మీరు కూడా పట్టేసేసుకోండి. నా వడియాలు పట్టిన విధానం కానీ, మా వడియాలు అట్ట వచ్చినాయి కానీ నాకు తెలియపరచండి. సరే ఉంటా అండి. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.